ప్రధాన పురుషేశ్వర మనకు మూడవ శ్లోకంలో వస్తుంది. ఇది సహస్రనామాలు 3వ శ్లోకం. ప్రధాన పురుషేశ్వర. ప్రధానము అంటే ఈ ప్రకృతి అంటే పంచభూతాలతో ఉన్నటువంటి ఈ ప్రకృతికి ప్రధానము అని పేరు. దీన్నే అవ్యక్తము అంటారు, దీన్నే మాయా అని కూడా అంటారు. కాబట్టి మన చుట్టూ మన కళ్ళతో చూస్తున్నది మొత్తము కూడా ప్రధానము అంటే ప్రకృతి అంటే మాయా అంటే అవ్యక్తము. దీనికి అలాగే పురుషేశ్వర పురుషులు అంటే జీవాత్మలు. ఎన్ని జీవాత్మలు ఉన్నాయంటే మనకు చెప్పలేం, లెక్క పెట్టలేనని జీవాత్మలు రకరకాల శరీరాలు జన్మలు ధరించి ఉన్నాయి. ఆక్టోపస్ అంటాం. ఆక్టోపస్ చాలా ఏకకణ జీవి. ఆక్టోపస్ ఇది అమీబా ఏకకణ జీవి అంటాం. ఆ ఏకకణ జీవి నుంచి మొదలు పెట్టుకొని చివరికి భూమి మీద పెద్ద జీవి ఏమిటి అంటే ఏనుగు వరకు. సముద్రంలో పెద్ద జీవి అంటే తిమింగలం. ఇవన్నీటిలో కూడా ఆత్మ ఉంది. ఒక జీవిలో ఒక ఆత్మ ఉన్నది. కాబట్టి ఈ ఆత్మలన్నిటికీ కూడా ఈశ్వరుడు, శాసకుడు, నియామకుడు ఎవరు అంటే పరమాత్మ. ఏ జీవి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత సమయం ఉండాలో పుట్టాలో ఏమి అనుభవించాలో మొత్తము భగవంతుడు నిర్ణయం చేసి పెడుతున్నాడు. అందుకే ఎవరు ఎక్కడ పుట్టాలో పుడుతున్నాడు, ఎప్పుడు చావాలో అప్పుడు చచ్చిపోతున్నాడు. కారణం ఏమిటి అంటే మన కర్మలే కారణం, కానీ ఫలితం ఇచ్చేది భగవంతుడు, చేసేది మనిషి. మన పరీక్ష రాస్తాం, మనమే మార్కులు వేసుకోం, వాడు ఉంటాడు పైన మార్కులు వేసేవాడు. అలాగే పని చేస్తే ఫలితం ఇచ్చేవాడు యజమాని ఉంటాడు. అలాగా భగవంతుడు ఈ జీవులన్నిటిపైన కూడా శాసకుడు. ఈ ప్రకృతికి ఈ జీవులకు అందరికీ కూడా ఒక్క పరమాత్మ శాసిస్తున్నాడు. కనుక ప్రధాన పురుషేశ్వర అని చెప్పారు. ఎవరు లేరు, నేనే పుట్టాను, నేనే పెరిగాను, నాకెవడు చెప్పేవాడు, నన్ను మించిన వాడు లేడు, నేనే పెద్ద మొనగాడిని, నేనే గురువును, నేనే రాజును అని చాలామంది మీసాలు తిప్పి విర్రవేగుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి భయంకరమైనటువంటి దుర్గతుల పాలు కావడం మనం చూస్తూనే ఉన్నాం. చాలా నీచమైనటువంటి చావు కూడా వాళ్ళు పొందడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మొత్తము బ్రహ్మాండాన్ని, ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవులందరినీ కూడా శాసిస్తున్నటువంటి వాడు పరమాత్మ. ఇది నిర్ద్వంద్వంగా శాస్త్రాలు చెప్తున్న విషయం. ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి, ఏ నాయకుడికి దీనితో సంబంధం లేదు. విశ్వ శాసనం చేస్తున్నాడు భగవంతుడు. మరి విశ్వ శాసనంలో అనేక రకాలైనటువంటి మరి అవరోధాలను దాటుకొని భగవంతుడు అనుక్షణము కూడా మరి కర్మలు చేస్తూ ఉన్నాడు. అవి కూడా నిష్కామ కర్మలు అని చెప్పారు. మనిషి సకామ కర్మలు చేస్తున్నాడు, భగవంతుడు ఒక్కడే నిష్కామ కర్మలు చేస్తుండడం వల్ల ఈ సృష్టి బంధనములో పడకుండా ఉన్నాడు. మనిషి సకామ కర్మలు చేస్తున్నాడు కాబట్టి మరి జన్మ మరణ చక్రము నడుస్తూ ఉంది. ఇది ఆగిపోవాలి అంటే నిష్కామ కర్మ చేయడం మొదలుపెట్టు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. అందరూ కూడా లెక్కలేసుకొని మరి పనులు చేస్తున్నారు. దానం కావచ్చు, సేవ కావచ్చు, చివరికి సంపాదన కావచ్చు, ఒకరికి ఇచ్చింది పుచ్చుకున్నది అన్నీ కూడా లెక్కలేసుకొని చేస్తే తప్పకుండా వాటికి ఫలితము అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి నిష్కామ కర్మ అంటే ఎటువంటి సంకల్పము లేకుండా చేయడం.
పక్కవాడు ఏదో కష్టంలో ఉన్నాడు, సరే 100 రూపాయలు తీసుకో ఇచ్చేసామంటే వాడేం మనకు మళ్ళీ తెచ్చిస్తాడని కాదు. తేడు ఇవ్వడు అని తెలుసు, వాడు ఎవడో కూడా మనకు తెలియదు. ఆ రోడ్డు మీద పోతున్నాడు, మనం ఇచ్చేసాం. నిష్కామ కర్మ చేస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది. జన్మ మరణ పరంపర క్రమక్రమంగా తగ్గిపోవడం మొదలు పెడుతుంది. అది మన శాస్త్రాలు చెప్తున్నాయి, కానీ హిందువులు ఎవరు చేయడం లేదు నిష్కామ కర్మలు. క్రైస్తవులు చేస్తున్నారు, మహమ్మదీయులు చేస్తున్నారు నిష్కామ కర్మ. కానీ హిందువులు మాత్రము ప్రతిదీ టికెట్లు పెట్టుకొని మరీ గుళ్ళ లోపల అమ్ముకుంటున్నారు. ప్రతి చోట కూడా వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం అనేది నిష్కామ కర్మ కాదు, సకామ కర్మ. ఇంకా వ్యాపారము చేసే దగ్గర భగవంతుడి నీడ కూడా పడదట. మరి అటువంటివి ఈనాడు భారతదేశం అంతటా ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అక్కడ తొంగి కూడా చూడడు అని చెప్తున్నాయి శాస్త్రాలు. కనుక మనము నిష్కామ కర్మ చేయాలి అంటే ఎంతో త్యాగము, ఎంతో బుద్ధి, ఎంతో పరోపకార బుద్ధి అవసరం. మహర్షి దయానందుని జీవితం అంతా నిష్కామ కర్మ చేసుకుంటూ పోయాడు. ఏది లెక్కలు వేసుకోకుండా ఆయన నిరంతరము ధర్మ కార్యాలు, పరోపకార కార్యాలు, వైర కార్యాలు చేసుకుంటూ పోయాడు. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నిష్కామ కర్మతో నీ బుద్ధి శుద్ధమైతే అప్పుడు నీకు దేవుడు అర్థమవుతాడు. అప్పటి వరకు పిచ్చివాడిలాగా గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, క్షేత్రాలు, మఠాలు తిరుగుతూనే ఉంటావు అన్నమాట. కనుక చాలా మంది మన దేశంలో ఈ మఠాలు, తీర్థాలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారు అంటే ఆ నిష్కామ కర్మలు చేయకపోవడం వల్ల, సకామ కర్మలు చేయడం వల్ల మనస్సు లోపల లోభము, ఆకాంక్ష, రాగము ఇటువంటివి ఏర్పడి ఆ భావనలు తిప్పుతూ ఉంటాయన్నమాట మనిషి. మనము నిష్కామ కర్మలు ఉన్నంతలో చేసుకునే ప్రయత్నం చేయాలి. సేవ ద్వారా, దానము ద్వారా, సహకారం ద్వారా, రకరకాల రూపాల లోపల ఏమి ఆశించకపోవడం. దానం, చాలామంది మా పేరు కొంచెం పెద్ద అక్షరాలు రాయాలండి, 5 లక్షలు ఇచ్చాం, మా పేరు ఇంత చిన్న అక్షరాలు రాశారేంటండి, ఈ చివరి ఎందుకు రాశారు, ముందు ఉండాలి మా పేరు, అసలు తీసేయండి, ఇది తీసేసి ముందు పెట్టండి మా పేరు అని కొంతమంది చెప్తారు. ముందే చెప్పేస్తారు, మేము ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం, మా పేరు పెద్ద పెద్ద అక్షరాలు ఉండాలి, వాళ్ళ బిల్డింగ్ పేరు మాదే పెట్టాలి అని ఇలాగా వాళ్ళు సూచన ఇస్తారు. ఇదంతా ఏమిటంటే సకామ కర్మలు అంటారు. నిష్కామ కర్మ అంటే బాబు 5 లక్షలు తీసుకో, దేనికైనా మంచి పని ఖర్చు పెట్టండి, మా పేరు చెప్పకండి, మేము ఇచ్చింది మేము కాదనుకోండి, భగవంతుడు ఇచ్చాడు మేము కాదండి, మా పేరు ఎక్కడ చెప్పకండి దయచేసి అని కొంతమంది అంటే ఎవరో కోటికొకరు అనుకోండి ఇప్పుడైతే వాళ్ళు చెప్తారు అట్లా. కానీ కొంతమంది 100 రూపాయలు ఇచ్చేసి నా పేరు రాశారా లేదా, 100 రూపాయలు 100 రూపాయలు ఇచ్చాను కదా అని కూడా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు, అలా కూడా ఉన్నారు. కాబట్టి ఈ పేరు పిచ్చి అనేది సకామ కర్మల్లో ఒకటి. మా పేరు అవసరం లేదయ్యా, ఈ బ్రహ్మాండంలో మనం ఎంత బతికేది ఎంత, మన తాతల తండ్రుల ముత్తాతల పేరే మనకు తెలియదు, మన పేరు ఎక్కడ నిలిచి ఉంటుంది అనే తెలివి ఉంటేనేమో అటువంటివి మనిషికి ఉండదు. కానీ అది లేకపోవడం వల్ల మీరు ఏ మఠం పోండి, ఏ గుడికి పోండి, ఫ్యాన్ మీద ఒక పేరు ఉంటుంది, టేబుల్ మీద ఒక పేరు ఉంటుంది, మైకు మీద ఒక పేరు ఉంటుంది, ఆ చెంబు మీద కూడా పేరు రాసుకునే వాళ్ళు ఉన్నారు. నేను చెంబు దానం చేశాను కదా, వాడు ముందే పేరు రాసుకొని దానం చేస్తాడనమాట. కనుక ఈ పేరు పిచ్చి అనేది వాసన అంట. ఈ వాసన వల్ల వాడు మళ్ళీ 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 ఆ జన్మల పరంపరలో పడిపోతూ ఉంటాడు. కనుక ఆ భగవంతుని పేరు ప్రతి వస్తువు మీద, ప్రతి పదార్థం మీద ఉంది, నీకు కనబడడం లేదు. ఎందుకంటే అహంకారము, మమకారం అనే పొరలు కమ్ముకున్నాయి నీ కళ్ళకు. కాబట్టి ఈ భగవంతుని సృష్టిలో ప్రతి వస్తువు భగవంతుడిదే. అది నువ్వు తెలుసుకున్నప్పుడు నీ పేరు పిచ్చిపోతుంది, అహంకారం అనేది నశిస్తుంది. కనుక మహాపురుషులు చేసుకుంటూ పోయారు, వాళ్ళెవరకు డబ్బు కొట్టుకొని చాటించుకోలేదు. తర్వాతి కాలంలో మరి గుర్తించారు ధార్మికులు, సజ్జనులు వాళ్ళను. ఇంకా
భగవంతుడు ఈ బ్రహ్మాండము మొత్తాన్ని శాసిస్తూ ఉన్నాడు. ఆ శాసనాన్ని అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు అని తెలుసుకోవాలి. కనుక ప్రధాన పురుషేశ్వర, ప్రధానమనే ప్రకృతిని, జీవులను అందరినీ కూడా పరోక్షంగా శాసిస్తున్నాడు. ప్రత్యక్షంగా ఏమి కనిపించడు. భగవంతుడు మనల్ని ఎక్కడ శాసిస్తున్నాడండి? నేనే అనుకుంటున్నాను, నేనే తింటున్నాను, నేనే వండుకుంటున్నాను, నేనే కష్టపడుతున్నాను, దేవుడు ఎక్కడ తెచ్చి పెడుతున్నాడు, దేవుడు ఎక్కడ చేస్తున్నాడు అని చాలామంది అంటారు. మరి నువ్వు కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు. మరి ఒకడు కష్టపడి కూడా సంపాదించుకునేది కూడా పోగొట్టుకుంటున్నాడు. దానికి ఎవరు కర్త? కాబట్టి ప్రతి ఒక్కటి నేను చేస్తున్నాను అనుకోవడం అనేది భ్రమ. ఇక్కడ ఇటుకలు పెట్టి యజ్ఞకుండం కట్టింది ఎవరు? ముగ్గులు వేసింది ఎవరు? ఈ కళ్ళాపి చల్లింది ఎవరు? పాత్రలు తోమింది ఎవరు? ఇక్కడ పెట్టింది ఎవరు? నువ్వు వచ్చి కూర్చొని మంత్రాలు చదువుతున్నది ఒకరు, ద్రవ్యం కలిపింది ఇంకొకరు. నువ్వు ఆహుతులు సమర్పించి నువ్వేమనుకుంటున్నావు? నేను చేశాను అనుకుంటున్నావు. అది నువ్వు చేశావా? ఇదంతా నువ్వు వచ్చి కూర్చున్నావు సమయానికి, స్వాహ అంటే ఆహుతి సమర్పించావు. ఆ రకంగా మనం ఈ సృష్టి లోపల ఉన్నాము అని తెలుసుకోవాలి. మనం ఏది చెయ్యలేదు, దేనికి కర్త కాదు. జస్ట్ యూజ్ అండ్ త్రో, వాడుకోవడం, వదిలేయడం. దానికే పెద్దగా మురిసిపోతున్నాం. నువ్వు తయారు చేశావా? నువ్వు వెంట తీసుకొచ్చావా? వెంట తీసుకుపోతే ఏదీ లేదు. కానీ అహంకారం వల్ల నేను చేశాను, ఇది నాది అని ముద్ర వేసుకుంటున్నా. ఆ ముద్రనే నీకు అనేక జన్మలకు కారణం అవుతుంది. కాబట్టి అహంకారం అనేది మనిషి వదిలేసుకొని అది భక్తితోటి వ్యవహారం చేయాలి. నాదే ఉందండి, నేనేం చేశానండి, లేదండి మీరు లేకుంటే అసలు నడవదండి, మీరే మొత్తం చేసినట్ట. నేనెక్కడ చేశానే, ఊరికే నా పేరు ఎందుకు చెప్తావు? ఏదో భగవంతుని అనుగ్రహం వల్ల జరిగింది, నేనేదో నిమిత్త మాత్రం అని కొందరు చాలా వినయంగా చెప్తూ ఉంటారు. కనుక ఆ వినయము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వినయం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ కూడా శాంతి, సుఖము అన్నీ ఉంటాయి. కానీ కొంతమంది చిన్న చిన్న సహాయం చేసి విర్రవీగుతూ ఉంటారు. కరివేపాకు ఇచ్చేసి ఒక 4 రెబ్బలు ఇస్తారు. ఇచ్చి మొత్తం వాళ్ళ పప్పుచారంతా మేమేనండి సహాయం చేసింది. ఏం చేశారంట? కరివేపాకు ఇచ్చి చెప్పేది వాళ్ళు పప్పుచారు నీకు ఎప్పుడు అసలు పప్పుచారు అయ్యేది కాదు అని ఆపేసింది. అసలు నేను ఇచ్చాను కాబట్టి సమయంగా పప్పుచారు అంత టేస్ట్ వచ్చింది అంటాడు. వాడు చేసింది ఏమిటంటే కరివేపాకు ఇచ్చి ఇవ్వడం. అలాగే చాలా మంది ఏదో చిన్న సహాయం చేసి నేనే చేశాను, నేను లేకుంటే వాళ్ళ జీవితమే ఉండదు, వాళ్ళ కుటుంబమే ఉండదని డప్పు కొట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చిన్న పడింది అనుకోండి, వాళ్ళు ఏమంటారు? దుర్మార్గుడు, నీచుడు, భ్రష్టుడు. వాడు చేసింది ఏముంది? చిన్న సహాయం చేసి ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నాడు. మేమంతా గతి లేని వాళ్ళమా? ఏదో సమయానికి దగ్గరున్నారు కాబట్టి ఏదో సహాయం చేశారు, మేమే నిలబెట్టామని చెప్పుకోవడం ఏంటిది అని వాళ్ళు మనసు లోపల తిట్టుకుంటారనమాట. కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లక్షలు కోట్లు దానము చేసి జీవితాలను అర్పించి కూడా మేమేం చేయలేదండి, మాతో ఏమి కాదు, అసలు ఏదో ఆ భగవంతుడు అనుగ్రహిస్తే ఇలా వచ్చాం, అసలు ఇది మా అదృష్టం అని వినయంగా ఉండేవాళ్ళు అరుదుగా ఉన్నారు. బట్ ఈ వినయం ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఎప్పుడైతే భగవంతుని మహత్వం అర్థమవుతుందో అప్పుడు మనం నోరు మూసుకుంటామన్నమాట. నోరు మూతపడుతుంది. కాబట్టి ఆ నోరు మూతపడ్డప్పుడు ఆ జ్ఞాన నేత్రం అనేది తెరుచుకుంటుంది. ఆ నోరు మూతపడినంత వరకు కూడా నీవు ఈ జన్మ మరణ చక్రంలో తిరుగుతూనే ఉండాలి. కాబట్టి భగవంతుడు ఈ సృష్టికి పైన అత్యంత ఉన్నత స్థానంలో ఉండి సృష్టిని మొత్తం శాసిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎటువంటి కళ్ళు, ఎటువంటి ముక్కు, ఎటువంటి చెవులు ఉండాలి, ఎటువంటి శరీరం ఉండాలి, ఎవరు బంధుమిత్రులు ఉండాలి, ఏ గ్రామంలో పుట్టాలి, ఎంతకాలం ఉండాలి, నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలి, అన్నీ కూడా భగవంతుడు మన కర్మల లెక్కను చూసి నిర్ణయిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నేను చేశాను అని విర్రవీగుతున్నావు.
ఈ అహంకారం అనేది ఒక్క రోజులో వచ్చింది కాదని, జన్మ జన్మల నుంచి మనము దాన్ని తొలగించుకునే ప్రయత్నం అసలు ఏం చేయట్లేదు అన్నమాట. చేయట్లేదు కాబట్టి పెరిగిపోతూ 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 కొండలాగా అయిపోయింది. అందుకే కొంతమందిలో విపరీతమైన అహంకారం కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది, నడకలో కనబడుతూ ఉంటుంది. వాడి దగ్గరికి ఎవరు రారు. వాడి దగ్గరికి వెళితే వాడి అహంకారాన్ని తట్టుకోవడం సామాన్యం కాదు. కాకపోతే వాడి దగ్గర డబ్బు కానీ అధికారం ఉంటే తప్పకుండా పని కాబట్టి వెళుతూ ఉంటారు. ఏది లేకుండా అహంకారం ఉన్న వ్యక్తిని అందరూ కూడా దూరం పెడతారు. కాబట్టి మనిషి అహంకారాన్ని వదిలేసుకుంటే చాలా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది, చాలా ప్రశాంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. రావణాసురుడు, మహిషాసురుడు, భస్మాసురుడు, చివరికి ఇప్పట్లో మనం చూసాం ఒసామా బిన్ లాడెను, వీరప్పను, ఎల్పిటి ప్రభాకరు, వీళ్ళంతా కూడా అహంకారంతో బిర్రబీగారు. ఎంతో మంది చెప్పారు, బతిమిలాడారు, మీరు ఈ పని మానేయండి, మీకు సౌకర్యాలు ఇస్తాము, మీరు ఇంతకుముందు చేసిన నేరాలు కూడా క్షమిస్తామన్నా కూడా వినలేదు. కానీ చివరికి దుర్మరణాల పాలైపోయారు, వంశ నాశనం అయిపోయారు. కాబట్టి అహంకారము మనిషి తనకు తానే నిర్మూలించుకోవాలి తప్ప ఎవ్వరూ నిర్మూలించలేరు. కనుక భగవంతుడు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని శాసిస్తూ మరి గుట్టు చప్పుడు కాకుండా తెలియకుండా దాక్కొని ఉన్నాడు. కనుక ప్రధాన పురుషేశ్వర ఈ భగవంతుడు అణువు మొదలుకొని బ్రహ్మాండము దాకా నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత యోగ విధాం నేత, యోగ విధాం నేత, భగవంతుడికి యోగము అని కూడా పేరు. యోగ శాస్త్రము అంటే భగవంతునికి సంబంధించిన శాస్త్రము. యోగము అంటే ఏదో తలకాయ కిందికి కాళ్ళు మీదికి చేయడం యోగం అనుకుంటున్నారు చాలా మంది. కానీ యోగం అనేది భగవంతుని పేరే. ఎందుకంటే భగవంతుడు కలుపుతున్నాడు, కలుపుకోవాలనుకుంటున్నాడు, కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. యోగం అంటే కలవడం, కలయిక, దాన్నే యోగం అంటారు. భగవంతుడు దూరం చేయడానికి ప్రయత్నం చేయడం, భగవంతుడు ప్రతి క్షణము కలుపుకోవాలి, దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మనిషిలోని అహంకారము, మమకారము, ఈ అరిషడ్ వర్గాలు అతన్ని దూరంగా లాక్కోలిపోతున్నాయి. అందుకే నిన్ను చెడగొట్టేవాడు ఎవడు లేడు, నిన్ను బాగు చేసేవాడు కూడా లేడు. కాబట్టి నిన్ను నువ్వే చెడగొట్టుకుంటున్నావు, నిన్ను నువ్వే బాగు చేసుకుంటున్నావు. నీలోని తప్పులను తెలుసుకొని దిద్దుకుంటే బాగుపడతావు. నువ్వు తప్పులను దిద్దుకోకుండా వాటిని పెంచుకుంటూ పోతే చెడిపోతావు. కాబట్టి మనిషి సుఖ దుఃఖాలకు కారణము మనిషే. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టాలు, తల్లి, తండ్రి, చాలా మంది పేర్లు పెడతారు. మొత్తం నా బతుకు బండలు చేసింది వాడు, ఆ దుర్మార్గుడు చేయడం వల్లనే ఇలా అయిపోయాను అని అనుకుంటాడు సంకుచిత బుద్ధితో. కానీ ఆ దుర్మార్గుడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టింది? అతను నీకెందుకు అలా చేశాడు అంటే నీ కర్మ ఫలాలు అలాగున్నాయి మరి. కాబట్టి నీ కర్మ ఫలాలు మార్చుకోకుండా నీకు ఎప్పటికైనా అటువంటి నష్టాలే జరుగుతాయి. కాబట్టి వీళ్ళంతా ఎవరు? నిమిత్త మాత్రం. తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, మామ, బాబాయ్, మేనమ్మ, వీళ్ళంతా ఎవరు అంటే పాత్రధారులు. భగవంతుడు నీ కర్మను బట్టి ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా అన్నీ కూడా ప్రేరేపిస్తాడు. నీ కర్మలను బట్టే, ప్రత్యేకంగా వాళ్ళు నీ మీద పగబట్టి కాదు. కనుక నీ కర్మలు, నీ ఆలోచనలు సక్రమంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఏమి చెయ్యరు. అందరూ అత్యంత ఆత్మీయులు కూడా శత్రువులు అవుతున్నారంటే కారణము నీ కర్మలు, గత జన్మల కర్మలు పరిపక్వమై అటువంటి బుద్ధి వాళ్లకు కలుగుతూ ఉంది అని తెలుసుకోవాలి. అందుకోసమే మహాపురుషులు ఎవ్వరిని తిట్టలేదు, ఎవ్వరిని ద్వేషించలేదు. అంతా మా కర్మ. కాబట్టి ఎవరిని అని ఏం లాభం? సీతమ్మ అదే అనేది. చూడండి సీతమ్మ ఎంత గొప్ప జ్ఞానవంతురాలు. ఆ లంకా నగరంలో ఆమె అశోకవనంలో సీతమ్మ ఉంచారు. అక్కడ చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా పెట్టారు.
వాళ్ళు రాక్షస స్త్రీలు అంటే వాళ్ళ స్వభావము క్రూరమైన స్వభావము కలిగినటువంటిది. వాళ్ళు ఏమిటంటే తిట్టడము, బెదిరించడము, అరవడము, కేకలేయడము, ఆమెను ఆ రకంగా హింస పెడుతూ ఉండేవారు. ఎందుకంటే రావణాసురుడు ఆర్డర్. మరి అన్ని తిట్లు పడి అన్ని రకాలుగా నిందలు పడి కూడా సీతమ్మ మానసికంగా ఎదిరిపోకుండా ఉండింది. అది ఒక పరీక్ష. మరి అటువంటి ఆ రాక్షస స్త్రీలను కూడా నా కర్మ కొద్దీ వీళ్ళంతా ఇలా ప్రవర్తిస్తున్నారు అనే భావన ఉండింది తప్ప వాళ్ళపైన ద్వేషము, పగ, ప్రతీకారం అనేవి లేవని. అందుకే రావణాసుడు చచ్చిపోయాక లంకను జయించిన తర్వాత హనుమంతుడు వచ్చి చెప్తాడు, సీతమ్మ నీ కష్టాలన్నీ పోయాయి, ఇప్పుడు లంక మొత్తము మన చేతికి వచ్చింది, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలను గద తీసుకొని కొట్టమంటావా, కత్తి తీసుకొని కొట్టమంటావా, బల్లంతో మరి ఏం చేయమంటావు అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ చెప్తుంది, వీళ్ళు యజమాని చెప్పినట్టుగా సేవకులు చేయాలి కాబట్టి చేశారు. రావణాసురుడు జీతం భర్తం ఇచ్చాడు కాబట్టి ఆయన మాట విన్నారు, తమ కర్తవ్యాన్ని నెరవేర్చారు తప్ప నా మీద ప్రత్యేకంగా వాళ్ళకు ద్వేషం ఎక్కడుంది. కాబట్టి వాళ్ళ జోలికి పోకు, వదిలిపెట్టేసే అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా అటువంటి దృక్కోణం ఏర్పరచుకోవాలి. నా పెళ్లి వాడే చేశాడు, వీడు వచ్చి కుదిరించాడు, అసలు నాకు ఇష్టమే లేదు. కొంతమంది అలాగా వాడు చేయడం వల్లనే పెళ్ళి అయింది, ఈ దరిద్రం నాకు అంటగట్టాడు అని ఇటువంటివి పెట్టుకుంటాడు. వాడు ఇప్పుడు ఎందుకు రాడు? అప్పుడు దరిద్రం అంటగట్టిపోయాడు అనుకుంటున్నాను, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అతను? కాబట్టి నీ కర్మలో అనుభవించేది ఉంది కాబట్టి వాడు ఒక పాత్రధారిగా వచ్చి నీ పెళ్లి చేసి వెళ్ళిపోయాడు. అది తెలుసుకో నువ్వు. వాడు కేవలం పాత్రధారి అంతేగాని ప్రత్యేకంగా నీ మీద పగబట్టి ప్లాన్లు వేసి రాలేదు. ఒకవేళ పగబట్టి ప్లాన్లు వేస్తే కూడా అది కూడా నీ కర్మ ఫలితమే అని తెలుసుకో. అందుకోసమే మన కర్మలను మనం మార్చుకోవాలి, గుణాలు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. ఇది మార్చుకోవడానికి యజ్ఞం ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. సంకల్పాలు మారిపోవాలి, వాసనలు మారిపోవాలి, అప్పుడు నీకు జన్మలు మారుతాయి. ఈ చెత్తంతా నెత్తిలో పెట్టుకొని నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా అవే దుఃఖాలు, అవే కష్టాలు తప్పవు. కాబట్టి మనము అన్నిటికీ మూలము మన కర్మలు. ఆ కర్మలకు భగవంతుడు ఫలం ఇస్తున్నాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తున్నాడు తప్ప కొత్తగా భగవంతుడు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడు. భక్తులని చెప్పేసి ఎక్కువ ఇవ్వడు, భక్తుడు కాడు అని చెప్పేసి తక్కువ ఇవ్వడు. కనుక యోగ, భగవంతుని పేరే యోగం. యోగం అంటే కలపడము. యుజ్యతే యోజయతి ఇది యోగ అని చెప్పారు. కాబట్టి భగవంతుడి యోగం. యోగ విధాం నేత, యోగవేత్తలకు నేత అంటే నాయకుడు, నడిపించేవాడు. యోగవేత్తలు అంటే యోగము తెలిసిన వారు, యోగ సాధన చేసేవారు. వీళ్ళందరినీ నడిపిస్తున్నది ఎవరు అంటే భగవంతుడు. కాబట్టి ఎక్కడో ఉంటాడు యోగి. అంటే దుకాణం పెట్టుకొని సూపర్ మార్కెట్ తెచ్చుకొని కూర్చోడు. ఇప్పుడు మనం వాళ్ళని చూసి వాళ్ళనే యోగం అనుకుంటున్నాం. వాడు యోగా నేర్పిస్తే 1000 రూపాయలు, ఇంటికి వచ్చి నేర్పిస్తే 10,000 రూపాయలు, గంట సేపు నేర్పిస్తే ఇంత అని రకరకాల రేట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్ యోగా వచ్చింది. ఆన్లైన్ పొద్దున్నే 4-5 గంటల మధ్య మీకు నేర్పిస్తారు. వానికి ఎంతో డబ్బులు ఇవ్వాలి, 1000-500 ఇంకా వాళ్ళ స్థాయిని బట్టి. ఇదంతా యోగం అనుకుంటున్నారు. ఇప్పుడు యోగం అంటే వ్యాపారం కాదండి. ఏ తల్లి ఇంతవరకు వ్యాపారం చేయలేదు, బిడ్డలతో కానీ భర్తతో కానీ వీళ్ళు యోగులని చెప్పుకొని వ్యాపారాలు నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది వీళ్ళు యోగులు కాదు, కలియుగ యోగులు. నిజమైన యోగి ఎక్కడో గుహల్లోనో, పర్వతాల్లోనో, అడవుల్లోనో ఏకాంతంగా ఉంటాడు, ఎవరితో సంబంధం లేదని. అటువంటి వ్యక్తులకు కూడా భగవంతుడు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు కల్పిస్తాడు. కేదార్నాథ్, బద్రీనాథ్, ఎక్కడో హిమాలయాల్లో గుహల లోపల మంచు కురుస్తూ ఉంటుంది, ఇంకా తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తిండి తిప్పలు ఉండవా? మళ్ళాగా రోజు 3 పూట తినకపోయినా వారానికో 10 రోజులకో ఎప్పుడో వాళ్ళు తింటారు. అది కొంతమంది సేడ్జీలు, కొంతమంది ధనవంతులు గుర్రాల మీద, గాడిదల మీద
ఆహారాన్ని ఇచ్చి వాళ్లకు అక్కడికి పంపిస్తారట. మరి వాళ్లకు ఆ భగవంతుడు అటువంటి ప్రేరణ కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి యోగవేత్తలు అందరినీ కూడా నడిపించేవాడు భగవంతుడే. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, పశులకెవ్వడు ఇచ్చే పచ్చిపూరి, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే అన్నారు. ఈ ప్రపంచంలో కోట్ల కోట్ల ప్రాణులను భగవంతుడు నడిపిస్తున్నాడు. ఈ భగవంతుడే కావాలి అనుకున్న వాడిని ఎందుకు నడిపించాడు? కాబట్టి యోగులంటేనే భగవంతుడు తప్ప ఇంకే ఆలోచన ఉండదు. వాళ్ళ సంగతి ఇంకా భగవంతుడే చూసుకుంటాడు. కాబట్టి యోగ విధానేత, యోగవేత్తలను నడిపించేవాడు నాయకుడు. తర్వాత పురుషోత్తమ అన్నారు. పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు. పురుషులు అంటే చెప్పుకున్నాం, జీవాత్మకు పురుషుడని పేరు, పరమాత్మకు కూడా పురుషుడని పేరు. కనుక ఈ జీవాత్మలందరి లోపల కూడా ఉత్తముడు పరమాత్మ. ఎందుకంటే జీవాత్మలు ఎంత బుద్ధిమంతులైనా, ఎంత గుణవంతులైనా, ఎంత యోగులైనా పరమాత్మతో సమానం మాత్రం కాలేరు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. ఇట్లాగా చాలా మంది భక్తుడు భగవంతుని శాసిస్తాడు అనుకుంటారు. భగవంతునితో సమానంగా భక్తుడైపోతాడు అనుకుంటారు. అలా ఎప్పటికీ జరగదండి. కనుక భగవంతుడు జీవులందరి లోపల కూడా ఉత్తముడు, పురుషులందరిలో కూడా ఉత్తముడు. కాబట్టి పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే రాముడికి కూడా ఒక పేరుంది. ఏమిటి? మర్యాద పురుషోత్తముడు. అంటే ఆ కాలంలో త్రేతాయుగంలో ఆనాడున్నటువంటి పురుషులు అంటే జీవులందరిలో కూడా రాముడు ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు అని ఆయనకు పేరు కలిగింది. అలాగా ఇప్పుడు ఎప్పుడూ కూడా ఎన్ని జీవులు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినప్పటికీ వారందరికంటే ఉత్తముడు పరమాత్మ. కానీ చాలా మంది ఏం చేస్తారంటే గురు పూజ అని చెప్పేసి చాలా మంది గురువు ఫోటో పెట్టుకొని గురువు బొంద అంటే ఆ చనిపోయిన తర్వాత పాతి పెడతారు, సజీవ సమాధి అంటున్నారు. లేదా చనిపోయాక పాతి పెట్టి ఏదో ఒక సమాధి, దాన్ని వాళ్ళు తగలబెట్టారట. మనం చెప్తూ ఉన్నారు ఎవరో ఒకరు, మా గురువు గారు చనిపోతే మేము కర్నూలు పోయాం, కర్నూలులో చెప్తున్నారు ఆశ్రమం. అమ్మగారు గురుమాత చనిపోతే ఇంకా అలాగే సజీవంగా చనిపోగానే శవాన్ని ఇలా పాతి పెట్టి పైన ఒకటి కట్టడం కట్టాము, తగలబెట్టలేదు అని చెప్తున్నారు. ఈ రకంగా దానికి ఎప్పుడు అభిషేకాలు పూజలు చేస్తున్నారు. మరి చనిపోయినటువంటి ఆ గురుమాత యొక్క పాతి పెట్టిన స్థలాన్ని మొక్కుతున్నారు. దాన్ని ఎన్నో రకాలుగా రోజు అభిషేకం చేస్తారట. అక్కడ బొమ్మ కూడా పెట్టారు అనేది. కాబట్టి ఇవన్నీ ఎన్ని చేసినా కూడా జీవాత్మను, చనిపోయిన జీవాత్మ కర్మను బట్టి తను మరొక జన్మలోకి వెళ్ళిపోతుంది. అటువంటి జీవాత్మను నువ్వు చనిపోయిన తర్వాత పూజిస్తే, మొత్తుకుంటే లాభం ఏముంది? ఏమి లాభం లేదు. అందుకోసమే భక్తికి ఉన్నప్పుడే నువ్వు తల్లి, తండ్రి, గురువు నుండి ఉపకారాన్ని పొందు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు నీకు, అది తెలుసుకోవడం లేదు. కానీ భగవంతునికి చావు లేదు కాబట్టి భగవంతుడు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంటాడు. కనుక ఆ భగవంతుని మనం వేడుకోవచ్చు, అడగవచ్చు, కోరవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఆ చనిపోయినటువంటి గురువులు ఏదో ఇస్తారు, చేస్తారు అనుకుంటారు. కానీ ఆ గురువులకే గురువు భగవంతుడు. స పూర్వేషామపి గురువు కాలేనానవచ్చేదాత్ అని చెప్పాడు. ఈ గురువులందరికీ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటే గురువులకు గురువు భగవంతుడు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది. ఈ మైకు పలుకుతూ ఉంది, లైట్ వెలుగుతూ ఉంది, ఫ్యాన్ తిరుగుతూ ఉందంటే ఆ మూలం ఎక్కడ? కరెంటు. ఆ కరెంటు ఉంటేనే ఇవన్నీ మెరుగుతున్నాయి, తిరుగుతున్నాయి, మాట్లాడుతున్నాయి.
అలా భగవంతుడి నుంచి నీకు శక్తి వచ్చింది. గురువు మాట్లాడుతున్నాడంటే గురువుకు కూడా గురువు భగవంతుడే. అది మర్చిపోయి ఆ గురువులకు గురువైన శాశ్వతమైన పరమాత్మ వదిలిపెట్టి చనిపోయినటువంటి ఆ భూమిలో పాతి పెట్టాక ఏమవుతుంది? పంచభూతాల్లో కలిసిపోతుంది, కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అదేం మాట్లాడుతుంది, ఏమిస్తుంది, ఏం వింటుంది, ఏం చేస్తుంది వాళ్ళకే తెలియదు. పిచ్చి భక్తి అంటారు, గురు భక్తి అని పిచ్చి భక్తి. బ్రతికి ఉన్న గురువు కానీ చనిపోయిన గురువు కూడా ఏదైనా పుస్తకం రాసి ఉంటే, ఏదైనా ఉపదేశం చేసి ఉంటే అది నీకు ఉపయోగపడుతుంది. కానీ అతను చనిపోయిన తర్వాత ఇంకా అతను ఏ రకంగా నీకు పలకరిస్తాడు. కాబట్టి అతని పట్ల ఉన్న ఆసక్తి వల్ల ఆ శిష్యులు అలా చేశారు. ఆ శిష్యులకు అతను ప్రేరణ ఇచ్చాడు, చెప్పాడట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అమ్మ గురుమాత మాకు చెప్పింది, చచ్చిపోతే కనుక ఇలా పాతి పెట్టామని చెప్పింది, దానిపైన కట్టడాలు కట్టామని చెప్పింది. ఇలా గురువు ఎలా చెప్పాడు కాబట్టి శిష్యులు కూడా అలాగే చేశారు. కాబట్టి యథా గురువు తథా శిష్యా అని చెప్పారు. కాబట్టి భగవంతుడే అందరికీ గురువు అని తెలుసుకోవాలి. కాకపోతే బ్రతికి ఉన్నప్పుడు గురువును గౌరవించాలి, అతనికి సౌకర్యాలు ఇవ్వాలి, సేవ చేయాలి. కానీ చనిపోయిన తర్వాత కూడా అదేదో ఆ సమాధిలోంచి ఆ బొందలోంచి మాట్లాడతాడు, నాకు కలలో కనిపించాడు అని ఇదంతా కూడా భ్రమ అని చెప్తారు. దీన్ని భ్రమలు, యోగ భ్రమలు అంటారు. బట్టి ఇటువంటి భ్రమలను పక్కన పెట్టేసి గురువు ఎలాగో చనిపోయాడు, బ్రతుకున్న గురువులు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర తెలుసుకో, వాళ్ళ నుంచి లాభాన్ని పొందు. అది వదిలిపెట్టేసి ఆ చచ్చిపోయిన గురువే, ఆ చచ్చిపోయిన ఆవు 10 లీటర్ల పాలు ఇచ్చేది, అయ్యో ఈ ఆవు ఎంత మంచిది అని చచ్చిపోయిన ఆవు దగ్గర వేడిస్తే పాలు ఎక్కడ నుంచి వస్తాయి? ఇచ్చే పాలు ఇచ్చే ఇంకొక ఆవును తెచ్చుకోవాలి నువ్వు. అది చేయడం లేదు. ఆ గురువు మీద వ్యామోహంతో గురువా 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 అని చెప్పేసి ఆ బొంద చుట్టూ తిరుగుతున్నారు, మొక్కుతున్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. మరి అటువంటి గురువులు కూడా చెప్పారు కూడా, అటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. కాబట్టి మహర్షి దయానందుడు అందుకే ప్రపంచంలోకెల్లా విలక్షణమైన గురువు. ఇటువంటి పిచ్చి పనులు చేయమని ఆయన చెప్పలేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. నేను చెప్పిన ఉపదేశాలను గ్రహించుకోండి, నడుచుకోండి, అంతేగాని నేను చనిపోయాక నా శరీరాన్ని కానీ నా బూడిదను కానీ మొక్కడము కానీ దానికి ఒక గొప్ప ఏమంటారు కట్టడం కట్టి దాంట్లో భద్రపరచడము, పూజించడము ఇవేవి చేయకూడదు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన మహాగురువు, జగద్గురువు అని చెప్పుకోవచ్చు. కనుక గురువులు చెప్పినటువంటి ఉపదేశాలు గ్రహించుకొని ఆ మాటల ప్రకారం నడుచుకుంటే జీవితాలు బాగుపడతాయి తప్ప గురువు యొక్క శరీరాన్నో లేకపోతే ఆ బూడిదనో ఇంకేదాన్నో మనం నమ్ముకుంటే వచ్చేదేమీ లేదు. కాబట్టి భగవంతుడు మనం ఇక్కడ పురుషోత్తముడు, జీవులందరికీ కూడా అందరిలోకి కూడా ఉత్తముడు. జీవుడు గురువైనా సరే, మహాపురుషుడైనా, యోగైనా సరే భగవంతునితో సమానము మాత్రము కాడు అని తేల్చి చెప్పాడు మహర్షి దయానందుడు. కాబట్టి మనము ఆ పరమాత్మ నుండి శక్తిని పొందేందుకు ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సర్వ, శర్వ, శివ, స్థాణు, భూతాది, నిధి, అవ్యయ, సంభవ, భావన, భక్త, ప్రభవ, ప్రభు, ఈశ్వర, ఇవన్నీ పేర్లే. భక్త అనేది కూడా భగవంతుడి పేరు. మీ భర్త పేరు ఏంటా? నా భర్త పేరు చెప్పొద్దు కదండి అంటాడు. చెప్పమా, పర్వాలేదు, మాకు తెలియదు కదా, మరి చెప్పండి, ఎలా తెలుస్తుంది? ఏం చెప్పమండి, అట్లా అలవాట్లేదు మాకు చెప్పేది. చెప్పకుండా చెప్పకపోయి రాసన చూపించమ్మా, మీ ఆయన పేరు రాసి చూపి. రాయడం నాకు రాదండి. మరి చెప్పమ్మా, చెప్పకూడదు కాబట్టి చెప్పాను. నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. భర్త పేరు చెప్పకూడదట, భార్య చెప్తే ఆయుక్షీణం, అది అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు భర్త అంటే భార్యాభర్తల్లో భర్తే కాదు, ఈ మొత్తము ప్రపంచానికి భర్త ఎవరు అంటే భగవంతుడు. భరించేవాడు కాబట్టి భర్త. మొత్తం భరిస్తున్నాడు. మనం చేసే చెత్త, చెదారం, మురికి, మన్ను, మశానం అంతా చెత్త చేస్తున్నాం. ప్రపంచాన్ని, మన జీవితాలనే చెత్త చేసుకుంటున్నాం. అంతా భరిస్తున్నాడు. తల్లి భరిస్తుంది.
భార్య భరిస్తుంది, భర్త భరిస్తాడు. అంతా భగవంతుడు రాజ్యాన్నేలే రాజు కూడా భూభర్త అంటారు. భూభర్త అంటే రాజ్యాన్నేలే రాజు, భరిస్తాడు. ప్రజలు చేసే పాపాలు పుణ్యాలన్నీ భరిస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు భర్త. నువ్వు భగవంతుడు భర్త అని ఎప్పుడు నమ్ముతావో, భార్య ఏం చేస్తుంది? నిమ్మలంగా ఉంటుంది. ఆయన పోయిండు, పొద్దున్నే పోయిండు, సంపాదించుకొస్తాను పోయిండు, ఎటు పోయిండు, నాకేమొస్తుంది? మంచిగా నీడకు చెట్టు ఇంట్లో ఉండి హాయిగా గుమ్మ 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 వంటలు చేసుకొని సమయానికి దిగి సమయానికి ప్రశాంతంగా. అయ్యో 9 అవుతుంది రాత్రి ఇంకా రాలేదు. ఆయన అడిగితే కోపమైనకు నేను ఎటుపోయిందో ఏమో నాకేం తెలుసు, నాకు చెప్తాడా, నేను చెప్తే ఇంటాడా? అయిపోయింది. ఎప్పుడు వస్తాడు? రాత్రి 12 గంటలకు దొంగలా వస్తాడు. ఉంటే గిన్నెలన్నీ చూస్తాడు, ఉంటే తింటాడు, లేకుంటే లేదు. అట్లాగా భర్త అంటే భార్యను, కుటుంబాన్ని మొత్తాన్ని పోషించేవాడు అనేది లెక్క. ఇప్పుడు లెక్క తప్పింది. ఇప్పుడు భర్త జాబ్ చేస్తాడు, భార్య జాబ్కి వెళ్ళిపోతుంది, పిల్లలేమో చెట్టిడిచిన కోతుల్లాగా తిరుగుతుంటారు. ఇది ఇప్పుడున్న సంసారం. కాబట్టి భర్త అనేది కర్తవ్యాలు పోయినాయి. భర్త పని భార్య చేస్తుంది, సగం చేస్తుంది. కాబట్టి ఆమె కూడా సగం భర్తలాగా తయారైంది. భర్త కూడా భార్య భర్తకు భయపడేది. ఎందుకంటే మొత్తం భారం భరించేవాడు. ఇప్పుడు భారం సగంగా మోస్తుంది కాబట్టి భయపడేదేముంది? నువ్వేం చేస్తున్నావు? నీకంటే ఒక 1000 రూపాయలు నాకే ఎక్కువ వస్తుంది, నీకేది నేను భయపడేది? నువ్వే నన్ను పోషిస్తున్నావు అని ఈ రకంగా కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి భర్త భార్య అనేది ప్రపంచంలో మారిపోయింది. కానీ ఈ ప్రపంచాన్ని భరించే భర్త భగవంతుడే అని భక్తుడు తెలుసుకొని నిమ్మళంగా నిశ్చింతగా ఒకప్పుడు భార్య ఉన్నట్టుగా ఉంటాడు. ఒకప్పుడు భార్య చాలా కూల్గా ఉండేవాడు. భర్త ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసి ఆయన వస్తున్నాడు ఆయన అని భయపడేవాడు. లోపల పోయి దాక్కునేవాడు. ఏనే ఎక్కడున్నాడే, చెప్పండి స్వామి ఏమిటి అని సిద్ధం పెట్టినా సిద్ధం అన్నీ చేశానండి, చేసి పెట్టాను, కూర్చోండి రండి తినండి. అలా భయపడేవాడు. ఎందుకంటే భరించేవాడు కాబట్టి భయపడాలి. భరించేటప్పుడు ఇంకా భయపడేదేమో. ఆ రకంగా ఇప్పుడు ఎవరు భర్తలు కూడా భరించే స్థితిలో లేక ఒక్క జీతంతో నడుస్తుందండి. అమ్మాయి కూడా జాబ్ చేసేది ఉంటేనే చూడండి, జాబ్ లేకుంటే వద్దండి. అమ్మాయి బాగా చదువుకుందండి కానీ జాబ్ చేయదంట, ఇంట్లో ఉండేది నాకెందుకండి? ఆమె కూడా 50,000 1,00,000 సంపాదిస్తే ఇద్దరిది కలిస్తే రంగరంగాని టింగురంగాని హాయిగా బతకొచ్చు. ఇవి ఆలోచనలు ఇప్పుడు. కాబట్టి భరించడానికి సిద్ధంగా లేడు. కష్టమైన నిష్ఠూరమైన ఉన్నంతలో మనమే నడుపుకున్నాము, ఆమెకు ఉద్యోగం చేయాలి అని అనేవాళ్ళు 1,00,000 కూడా మనకు కనిపించడం లేదు. అంటే భర్త అనేది మారిపోయాడు. కాబట్టి భార్య కూడా మారిపోక తప్పదు. కాబట్టి మారింది కాబట్టి భార్య లక్షణాలు మనకు కనిపించడం లేదు. ఇంకా ఆమె కూడా ఒక ఉద్యోగినిలాగా తయారైపోయింది. కానీ ఆ భర్త భగవంతుడు అని నమ్ముకున్నవాడు ఒకప్పుడు భార్య ప్రశాంతంగా నిమ్మలంగా ఇంట్లో ఎట్లా ఉండేదో ఆ విధంగా భక్తుడు కూడా ఆ రకంగా ఉంటాడు. భర్త భరించేవాడిని నమ్ముకున్నానయ్యా, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు చేయకుండా ఎవడు చేస్తాడు నాకు అని తెలుసుకొని వాడు ఏమైనా సరే మంచైనా చెడైనా తిట్లైనా పొగడతైనా ఆ దేవుణ్ణే నమ్ముకుంటాడు అంటాడు. అందుకే మన రామదాసు కథ వింటాం. భక్త రామదాసు ఆ రాముడికి గుడి కడతానని చెప్పేసి 5 లక్షల మోహిరిలో మరేంటో అప్పట్లో తెచ్చి ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బుతో గుడి కట్టేశాడు. రాముడి విగ్రహం పెట్టాడు. ఎందుకు కట్టావయ్యా అంటే రాముడు నా కళ్ళలోకి వచ్చి చెప్పాడు అన్నాడు. మరి ఆ తానీషా నవాబు మరి మాత్రం ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులు నిన్ను తహసీల్దార్గా పెట్టి డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్కి ఇమ్మంటే నువ్వు గుడులు కడితే ఎవరు ఊరుకుంటారు అని తీసుకెళ్ళి జైల్లో పారేశాడు. జైల్లో పారేసి అన్నము లేదు, నీళ్లు లేవు, 2 రొట్టె ముక్కలు, ఆ ఎండిపోయిన రొట్టె ముక్కలు ఇచ్చేవాళ్ళు, కొరడా దెబ్బలు కొడుతుండేవాళ్ళు, రోజు అదే పని. మరి ఇంకా ఎంతకని తట్టుకుంటాడు పాపం. తట్టుకోలేక ఆయన కోపం వచ్చేసింది. రామదాస్ నేనేం చేశాను? డబ్బు ఏమైనా తిన్నానా? నేను భోగాలు అనుభవించానా? పీతాంబరాలు కట్టుకున్నానా? నా కుటుంబానికి ఏమైనా పెట్టానా? గుడికి ఇచ్చాను, రాముని గుడి కట్టించాను, నా తప్పే ఉంది, ఇదంతా రాముడే బాధ్యుడు అని రాముడిని తిట్టాడు. ఎవడబ్బా సొమ్మాని కులుకూచు తిరిగేవు రామచంద్ర అన్నాడు. ఎవరే నీ దశరథుడు నీ తండ్రి ఏమన్నా మూటలు కట్టి పంపించాడా?
నేను వసూలు చేసి కష్టపడి కట్టిస్తే నాకేమో కొరడా దెబ్బలా? ఇదేనా నీ న్యాయం? ఇదేనా నీ ధర్మం అని నిలదీసి ఎన్నో మాటలు అన్నాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము, పథకమునకు బట్టే 10,000 మొహిరి. సీతమ్మకు అది చేయించాను, లక్ష్మణుడికి ఇది చేయించాను, ఈ నగలన్నీ చేయించాను, నేను తిన్నానా? మరి నాకెందుకు ఈ హింస పెట్టుతున్నావు? దీనికి బాధ్యుడు నువ్వే అని భగవంతుడు అని నమ్మిన రాముడిని తిట్టిపోశాడు. చివరికి రాముడిని ఎంత తిట్టినా కూడా బుద్ధి లేదు, వినడు. ఆ సీతమ్మ కన్నా తల్లి కాబట్టి కాస్త నా మనసు జరుగుతుందేమో అని మళ్ళీ ఆ సీతమ్మ కూడా చెప్పుకున్నాడు. ఆయన నన్ను ప్రోగుమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను ప్రోగుమని చెప్పవే అని ఆ సీతమ్మ మీద కూడా పాటలు రాశాడు, ఆయన కీర్తనలు రాశాడు. మళ్ళీ ఏమన్నాడు చివరికి, ఈ తిట్లని తిట్టి, అయ్యో రామా ఏదో నోరు ఎందుకు తిట్టానంటే ఈ కొరడా దెబ్బలు భరించలేక, నాకు తట్టుకోలేక తిట్టాను, నేను నిజంగా తిట్టాలని తిట్టలేదని కూడా చెప్పాడు ఆ కీర్తనలో. పాపం ఏం చేస్తాడు మరి? ఆ రకంగా మరి ఏది జరిగినా నువ్వు భగవంతుడు చెప్పిన ఆదేశము పాటించినప్పుడు దాని మంచి చెడులకు బాధ్యుడు భగవంతుడే. కాబట్టి నీకేమిటి పోయేదేముంది? ఇక్కడ మనం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాడు? భగవంతుడు చెప్పాడు, మనం చేస్తున్నాం. 10 మంది వచ్చినా, 5 వచ్చినా, 10,000 వచ్చినా, 10 లక్షలు వచ్చినా అన్నిటికీ బాధ్యుడు భగవంతుడే. మనదేం సంబంధం లేదు. మనం కేవలం ఇక్కడ సేవకులము, సైనికులము. సైనికుడి పని ఏమిటి? పైనుంచి ఆర్డర్ వస్తేనే తుపాకీ పేలుస్తాడు, సొంతంగా తుపాకీ పేల్చాడు. అలాగే సేవకుడి పని ఏంటి? యజమాని చెప్పితేనే కదులుతాడు వాడు, లేకపోతే కదలడు. అలాగా మనకు భగవంతుడే ఆజ్ఞ చేశాడు, ఈ యజ్ఞయాగాది కర్మలు చేయండి, సత్సంగాలు చేయండి, ప్రజల బుద్ధి శుద్ధి చేయండి అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి మనం చేస్తున్నాం. కాబట్టి దీని మంచి చెడులకు బాధ్యుడు భగవంతుడే. కనుక భగవంతుడు ఆ విధంగా భర్త ఒక మంచి ఉత్తముడైన భర్త ఉంటే భార్య 10 మంది పిల్లలు ఎలా ఉంటారు? ఎంత సంతోషంగా ఉంటారు. ఉండేవాళ్ళు ఒకప్పుడు మరి 10 మంది పిల్లలున్నా ఆ ఒక్క భర్త సంపాదించి ఇల్లు నడిపేవాడు. ఇప్పుడు 10 మంది కలిసి కూడా ఒక్క మనిషిని పోషించలేకపోతున్నారు. 10 మంది పిల్లలు, అదే 10 మంది పిల్లలు ఒక తల్లిని పోషించలేదు, ఒక తండ్రిని పోషించలేదు. కానీ ఒక భర్త 10 మంది పిల్లల్ని పోషిస్తున్నాడు, భార్యను పోషిస్తున్నాడు, నగలు, నాణ్యాలు, బట్టలు అన్ని తెచ్చిస్తున్నాడు. ఆమె అందుకోసమే ఒక స్త్రీకి పిల్లలందరికంటే కూడా భర్తనే ప్రధానమని చెప్పారంటే భర్త ఉంటే అన్నీ ఉంటాయి. ఈ పిల్లలు ఏమైనా ఇస్తారా? వాళ్ళని అడుక్కోవాలి. వాళ్ళు పెళ్లిళ్ళు అయ్యాక వాళ్ళ రంగంతా చూపిస్తారు. కానీ భర్తను అనడానికి అవకాశం ఉంది, అడగడానికి అవకాశం ఉంది, తిట్టడానికి అవకాశం ఉంది, అన్నిటికీ అవకాశం ఉంది. పిల్లలు అంటే ఊరుకుంటారా? పోనీ నా కొడుకు అని నువ్వు అంటే కోడలు వచ్చాక ఏమమ్మా మా ఆయన ఎందుకు తిడుతున్నావు, మా ఆయన అంటే ఎందుకు పడ్డావు అంటున్నారు. మీ ఆయన కంటే ముందు నా కొడుకు నేను అంటుకుంటే నీకేం పోయింది అని ఏమంటుంది. ఇంకా ఆ రకంగా గొడవ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు నమ్ముకున్నవాడు నిశ్చింతగా, నిమ్మళంగా, ప్రశాంతంగా, నిజంగా పరిపూర్ణంగా నమ్మితే ఉంటాడు. అలా ఉండట్లేదు అంటే వాడు భక్తుడు కాదు, నాటకం ఆడుతున్నాడని అర్థం. కాబట్టి నిజమైన భక్తుడు ఎవరైనా సరే ఎటువంటి మనస్సులో ఎటువంటి కకావికలం లేకుండా, ఎటువంటి చంచలత్వం లేకుండా పరిపూర్ణంగా భగవంతుని నమ్ముకున్న తర్వాత నిమ్మలం ఉంటారు. కొంతమంది అంటారు, ఏమిటే మీ ఆయన ఏం చేస్తున్నాడు? అసలు ఉన్న బంగారం అమ్ముకున్నాడు, ఇల్లు కుదో పెట్టాడు, అన్నీ చేస్తున్నాడు, ఒక మాట అనడం లేదు. ఏం చేస్తున్నారో చూసుకుంటూ ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడమ్మా, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఈరోజు పోగొట్టవచ్చు, రేపు తీసుకొచ్చేది ఆయనే. ఏమిటే పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు, మొత్తం ఉన్నవాడిని అమ్ముకు తింటున్నాడు, నువ్వు ఇంకా సహకరిస్తున్నావు, ఆయన వైపు మాట్లాడుతున్నావు, నువ్వు బుద్ధి చెప్పాలి. ఏం లేదండి, ఆయనకు ఇలాంటివన్నీ అలవాటే. ఒకప్పుడు లాభము, నష్టము, సుఖము, దుఃఖము అన్నీ ఉంటాయి. మా ఆయన గురించి నాకు తెలుసు కదా, ఆయన సంపాదించుకొస్తాడని నిమ్మలంగా ఉంటుంది భార్య. ఎన్ని కష్టాలు వచ్చినా సీతమ్మ నిమ్మలంగా ఉంది. అడవికి ఎందుకమ్మా నువ్వు, ఏం పని నీకు అవసరము? రాముడు పొమ్మని చెప్పి నీకు అయితే నిన్ను పొమ్మని చెప్పలేదుగా. పోతాను, రాముడు అంటే నాకు నమ్మకం ఉంది, అడవిలో కూడా రక్షిస్తాడు, రాముడు ఉంటే చాలు నాకు పక్కన అని సీతమ్మ మొండిగా దెబ్బలాడి మరిపోయింది. అంటే భర్త మీద అంత నమ్మకం ఆయన.
ఆమె నమ్మకమే ఆమెను నిలబెట్టింది కూడా. అలాగా భక్తుడు కూడా భగవంతుని నమ్మాలి. నువ్వు నమ్మడం లేదు, నమ్మితే ఎందుకు ఈ అశాంతి ఎందుకు ఉంటుంది, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఏదొచ్చినా భగవంతుని అనుగ్రహం అనుకో, అయిపోయింది ఇంకంటే, మనకేం సంబంధం లేదు. కాబట్టి అన్నీ భగవంతుడే పరీక్ష పెడుతున్నాడు, భగవంతుడే పాస్ చేస్తాడు, భగవంతుడే అన్నీ ఇస్తాడు. ఏది జరిగినా భగవంతుని అనుగ్రహం అనుకో, అయిపోయింది, ఇంకా సమస్య లేదు. ఇంకా ఆ విధంగా అటువంటి భావన ఏర్పడాలి. ఆ భావన ఏర్పడాలంటే ఎంతో అవగాహన ఉండాలి, ఎంతో నమ్మకము, ఎంతో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ భర్త, ఈ ప్రపంచానికి భర్త భగవంతుడు. ఈ సత్యము, పరిపూర్ణ సత్యము తెలుసుకున్న నాడు మనము ప్రశాంతంగా నిద్రపోతాము. ఈ ఆరాటాలు, ఈ పోరాటాలు, ఈ నాటకాలు, ఈ బూటకాలు ఏవి కూడా ఉండవు అని మనం తెలుసుకోవాలి.